గత ప్రభుత్వాలు గోషామహల్ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వంలో సమస్యలు ఉండవని, సమస్యలు లేకుండా చేయటమే బీఆర్ఎస్ లక్ష్యమని తెలిపారు. గోషామహల్లో గన్ ఫౌండరీలో బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ మమతా సంతోష్ గుప్తా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పాల్గొన్నారు. గోషామహల్లో గతంలో బీఆర్ఎస్ కార్పొరేటర్ అనేక నాలాలు, బస్తీ కమిటీ, హాళ్లు, మార్కెట్ లాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారని మంత్రి చెప్పారు. ప్రస్తుతం ఉన్న బీజేపీ కార్పొరేటర్లు, బీజేపీ ఎమ్మెల్యే మతం పేరుతో రాజకీయం చేస్తున్నారు. ఫైర్ అయ్యారు. గోషామహల్ ప్రజలంతా ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట ఉండాలని, అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో కేసీఆర్ ప్రభుత్వం మీకు చూపిస్తుందని చెప్పారు. కార్యకర్తలందరూ పార్టీ బలోపేతానికి కృషి చేసి గోషామహల్లో బీఆర్ఎస్ గెలుపుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. వేరే రాష్ట్రాల నుంచి నాయకులు వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడిపోతారు. ఏమన్నా చేసిందా? ఎక్కడన్నా 10 లక్షల రూపాయల పని జరిగిందా? జరిగేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి నేను మీరు కోరుకునేది, ఈసారి ఎలక్షన్లలో గులాబీ జెండా ఎగరవలసినటువంటి అవసరం ఉన్నది. మీకు కార్యకర్తలకు, నాయకులకు కూడా చెప్తున్నా, మీరు ఎమాయమైనటువంటి నాయకులు ఉన్నారు. ఇప్పుడే తమ్ముడు గడ్డం శ్రీనివాస్ యాదవ్ చెప్పే, మరి వారు కూడా వినూత్నమైనటువంటి